సర్కారుపై రిటైర్మెంట్ల భారం ఇది చాలా కీలకమైన అంశం. మనం రోజు రోజుకు చెప్తా ఉన్నాం. ఈరోజు ఆరోగ్యశ్రీ బిల్లు లేకపోతే పరిస్థితి ఈ విధంగా చూస్తాం. సో కేసీఆర్ ఈ రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళతోటి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని చెప్పేసి వాళ్ళకు సంబంధించినటువంటి 61 రిటైర్మెంట్ 61 పెంచిండు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చి వీళ్ళకి తగులుతుంది. కేసీఆర్ చేసిన పాపాలు రేవంత్ రెడ్డి తగులుతూ ఉన్నాయి. కేసీఆర్ చేసిన పాపాలు రేవంత్ రెడ్డికి తగులుతూ ఉన్నాయి. సో చూద్దాం. 5 ఏళ్ళలో రిటైర్ కాని ప్రభుత్వ ఉద్యోగులు 50,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్స్ రూపంలో రాష్ట్ర ఖజానాపై భారం 40,000 కోట్లు. పోయిన ఏడాది ఏప్రిల్ నుంచి 15,000 పొందినవారు 8,000. ప్రతి నెల అదనంగా చెల్లించాల్సింది 600 కోట్లు. ఇట్లా కేసీఆర్ చేసినటువంటి దిక్కుమాలినటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కుదేలవుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఇది ఎవ్వరు కూడా అర్థం కావాలి. అందుకే నేను కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తా అంటే ఇలాంటి నీతి మాలినటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఎందుకంటే భవిష్యత్తులో నేను అధికారులు రాను కదా, ఇప్పుడే అన్ని సెట్ చేద్దాం, నేను మంచిగా నిరూపించుకోవాలనే కోణంలో ఈరోజు భవిష్యత్తును అంధకారం నెట్టేసి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం మాత్రమే కేసీఆర్ పనిచేసిండు అనేది నేను గంటపదంగా చెప్పాలి. అందుకే కేసీఆర్ అనే వాడిని నేను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా. ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర పెట్టుబడిదారి పెత్తందారి వర్గాలే అత్యధికంగా అన్యాయం చేసినది మనం అనుకుంటా ఉన్నాం. కానీ వాళ్ళకంటే ఘోరాతి ఘోరంగా ఈ కల్వకుంట్ల కాలకేయులు తెలంగాణను పట్టి పీడించి ఈరోజు చాలా దారుణంగా తెలంగాణ రాష్ట్ర ఖజానాను కుదేలు చేసినటువంటి దొంగలు ఈ కల్వకుంట్ల కాలకేయులు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను కేసీఆర్ను ప్రతి దశలోనూ ప్రతి దాంట్లోనూ కూడా నేను విమర్శిస్తూనే ఉంటా. కాంట్రాక్ట్ల బిల్లు చెల్లించలేదు, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదు, ఇప్పుడు రిటైర్మెంట్ల ఏజ్ పెంచి 40,000 కోట్ల భారం అయిపోయింది. ఆ తర్వాత మద్యానికి సంబంధించిన టెండర్లు ఉండగానే ఆ యొక్క కాలపరిమితం ముందుగా 3 నెలల ముందుగానే ఈరోజు ఆ టెండర్లు పిలిచిండు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని దారుణాలు ఉన్నాయి కేసీఆర్వి. ఏనాడైనా ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇచ్చిండా? ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత డేటా ఉంటుంది కేసీఆర్ గురించి మాట్లాడాలంటే, కేసీఆర్ తప్పు మాట్లాడాలంటే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా కుంగిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. మిషన్ భగీరథ ఇంటింటికి నల్లాలు ఇచ్చని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పిర్రు. దళిత బంధు మొత్తం ఆగమైపోయింది. బీసీ బంధు లేదు, ఏ బంధు లేదు. అన్ని వర్గాలను ముంచెండు కేసీఆర్. ఈ విషయం అందరికీ తెలియదా? కేసీఆర్ అనేవాడు ఈ తెలంగాణకు పట్టినటువంటి పీడా శని అని నేను ప్రతిసారి కూడా అంటూనే ఉంటాను. అందులో నో డౌట్, వెనకడుగు వేసేది లేదు. ఎవరు ఏమనుకున్నా కానీ కేసీఆర్ అనేవాడు ఈ తెలంగాణ పట్టినటువంటి దరిద్రం శని. కేసీఆర్ ఏనాడైతే తెలంగాణ నుంచి మనం తన్ని తరుపుతామో ఆనాడే నిజమైనటువంటి స్వాతంత్రం తెలంగాణకు వస్తుంది అనేటువంటి విషయాలు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణకు విమోచన కలుగుతుంది ఈ కల్వకుంట్ల కాలకేలు పోతే. అసలైన విమోచన ఆనాడే వస్తుంది. రిటైర్మెంట్ ఏజ్ను 61కి పెంచి 3 ఏళ్ల భారం తప్పించుకున్నటువంటి గత బీఆర్ఎస్ సర్కారు, కాంగ్రెస్ సర్కారు కూడా రిటైర్మెంట్ ఏజ్ను 63 ఏళ్లకు పెంచుతున్నటువంటి ప్రచారం. అలాంటి ప్రతిపాదన ఏది లేదని కొట్టిపారేసినటువంటి ఆర్థిక శాఖ వర్గాలు అలా చేస్తే జాబ్ క్యాలెండర్ ప్రమోషన్లపై ప్రభావం పడుతుందని భావిస్తున్నటువంటి ప్రభుత్వం అంటూ చూస్తున్నాం. ఇలా ఏజ్లు పెంచుకుంటూ నిరుద్యోగులను నట్టేట ముంచాడు ఈ దొంగ కేసీఆర్ అనేవాడు. ఇప్పటికైనా నిరుద్యోగ యువత అర్థం చేసుకోండి. ఈ బీఆర్ఎస్ ఆడిస్తున్నటువంటి పావులో మీరు పడొద్దు అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో 3 ఏళ్ల తర్వాత గత ఏడాది ఏప్రిల్ నుంచి మొదలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ల భారం కాంగ్రెస్ సర్కారుపై భారీగా పడున్నది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్స్ రూపంలో ప్రస్తుతం ఏటా 6,000 కోట్ల నుంచి 7,000 కోట్ల అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. ప్రతి నెల రిటైర్ అవుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఈ మేరకు చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతున్నది. 2021లో అప్పటి ప్రభుత్వం ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల పదవి విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో 3 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ జరగకపోవడంతో గత బీఆర్ఎస్ సర్కారు హాయిగా ఊపిరి పీల్చుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4వ నెల నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ మొదలయ్యాయి. ఈ 9 నెలల్లో ఏకంగా 8,000 మంది ఉద్యోగులు విరమణ చేశారు. వీరితో కలుపుకొని ఈ 5 ఏళ్లలో 50,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ కానున్నారు. దీంతో వీరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ రూపంలో కాంగ్రెస్ సర్కారుకు ఏకంగా 40,000 కోట్ల అదనపు భారం పడుతుంది. అసలే గత సర్కారు చేసినటువంటి మోతకోలు అప్పులతో స్కీమ్ల అమలుకు తిప్పలు పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అదనపు భారంపై ఆందోళన చెందుతున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ భారం కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తిన. కేసీఆర్ చేసినటువంటి పాపాలు రేవంత్ రెడ్డి మేడకు చూరుతా ఉన్నాయనేది అన్నాకి చాలా స్పష్టంగా నేను చెప్పగలను. ఇలా ఉంటుంది కల్వకుంట్ల కాలకేలు యొక్క పరిస్థితి. ఇప్పటికైనా కానీ తెలంగాణ ప్రజలు తేరుకోవాలి. ఈ కల్వకుంట్ల కాలకేలను తెలంగాణ నుంచి తరిమికొట్టాలి. అప్పుడే ఈ తెలంగాణ పట్టినటువంటి దరిద్రం పీడాశని వదులుతుంది అనే విషయంలో అందరూ గుర్తుపెట్టుకోవాలి. సర్కారుపై రిటైర్మెంట్ల భారం ఇది చాలా కీలకమైన అంశం.
మనం రోజు రోజుకు చెప్తా ఉన్నాం. ఈరోజు ఆరోగ్యశ్రీ బిల్లు లేకపోతే పరిస్థితి ఈ విధంగా చూస్తాం. సో కేసీఆర్ ఈ రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళతోటి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారపడుతుంది చెప్పేసి వాళ్ళకు సంబంధించినటువంటి 61 రిటైర్మెంట్ 61 పెంచిండు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చి వీళ్ళకి తగులుతుంది. కేసీఆర్ చేసిన పాపాలు రేవంత్ రెడ్డి తగులుతూ ఉన్నాయి. కేసీఆర్ చేసిన పాపాలు రేవంత్ రెడ్డికి తగులుతూ ఉన్నాయి. సో చూద్దాం. 5 ఏళ్ళలో రిటైర్ కాని ప్రభుత్వ ఉద్యోగులు 50,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్స్ రూపంలో రాష్ట్ర ఖజానాపై భారం 40,000 కోట్లు. పోయిన ఏడాది ఏప్రిల్ నుంచి 15,000 పొందిన వారు 8,000. ప్రతి నెల అదనంగా చెల్లించాల్సింది 600 కోట్లు. ఇట్లా కేసీఆర్ చేసినటువంటి దిక్కుమాలినటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కుదేలవుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఇది ఎవ్వరికి కూడా అర్థం కాదు. అందుకే నేను కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తా అంటే ఇలాంటి నీతి మాలినటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఎందుకంటే భవిష్యత్తులో నేను అధికారులు రాను కదా, ఇప్పుడే అన్ని సెట్ చేద్దాం, నేను మంచిగా నిరూపించుకోవాలనే కోణంలో ఈరోజు భవిష్యత్తును అంధకారం నెట్టేసి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం మాత్రమే కేసీఆర్ పనిచేసిండు అనేది నేను గంటపదంగా చెప్పాలి. అందుకే కేసీఆర్ అనే వాడిని నేను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా. ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర పెట్టుబడిదారి పెత్తందారి వర్గాలే అత్యధికంగా అన్యాయం చేసినవి మనం అనుకుంటా ఉన్నాం. కానీ వాళ్ళకంటే ఘోరంగా ఈ కల్వకుంట్ల కాలకేయులు తెలంగాణను పట్టి పీడించి ఈరోజు చాలా దారుణంగా తెలంగాణ రాష్ట్ర ఖజానాను కుదేలు చేసినటువంటి దొంగలు ఈ కల్వకుంట్ల కాలకేయులు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను కేసీఆర్ను ప్రతి దశలోనూ ప్రతి దాంట్లోనూ కూడా నేను విమర్శిస్తూనే ఉంటా. కాంట్రాక్ట్ల బిల్లు చెల్లించలేదు, ఆరోగ్యశ్రీ బిల్లు చెల్లించలేదు, ఇప్పుడు రిటైర్మెంట్ల ఏజ్ పెంచి 40,000 కోట్ల భారం అయిపోయింది. ఆ తర్వాత మద్యానికి సంబంధించిన టెండర్లు ఉండగానే ఆ యొక్క కాలపరిమితి ముందుగా 3 నెలల ముందుగానే ఈరోజు ఆ టెండర్లు పిలిచిండు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని దారుణాలు ఉన్నాయి కేసీఆర్వి. ఏనాడైనా ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇచ్చిండా? ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత డేటా ఉంటుంది కేసీఆర్ గురించి మాట్లాడాలంటే, కేసీఆర్ తప్పు మాట్లాడాలంటే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా కుంగిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. మిషన్ భగీరథ ఇంటింటికి నల్లాలు ఇచ్చని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పిర్రు. దళిత బంధు మొత్తం ఆగమైపోయింది. బీసీ బంధు లేదు, ఏ బంధు లేదు. అన్ని వర్గాలను ముంచెండు కేసీఆర్. ఈ విషయం అందరికీ తెలియదా? కేసీఆర్ అనేవాడు ఈ తెలంగాణకు పట్టినటువంటి పీడా శని అని నేను ప్రతిసారి కూడా అంటూనే ఉంటాను. అందులో నో డౌట్, వెనకడుగు వేసేది లేదు. ఎవరు ఏమనుకున్నా కానీ కేసీఆర్ అనేవాడు ఈ తెలంగాణ పట్టినటువంటి దరిద్రం శని. కేసీఆర్ ఏనాడైతే తెలంగాణ నుంచి మనం తన్ని తరుపుతామో ఆనాడే నిజమైనటువంటి స్వాతంత్రం తెలంగాణకు వస్తుందనేటువంటి విషయంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణకు విమోచన కలుగుతుంది ఈ కల్వకుంట్ల కాలకేయులు పోతే. అసలైన విమోచన ఆనాడే వస్తుంది. రిటైర్మెంట్ ఏజ్ను 61కి పెంచి 3 ఏళ్ల భారం తప్పించుకున్నటువంటి గత బీఆర్ఎస్ సర్కారు, కాంగ్రెస్ సర్కారు కూడా రిటైర్మెంట్ ఏజ్ను 63 ఏళ్లకు పెంచుతున్నటువంటి ప్రచారం. అలాంటి ప్రతిపాదన ఏది లేదని కొట్టిపారేసినటువంటి ఆర్థిక శాఖ వర్గాలు అలా చేస్తే జాబ్ క్యాలెండర్ ప్రమోషన్లపై ప్రభావం పడుతుందని భావిస్తున్నటువంటి ప్రభుత్వం అంటూ ఒకటి చూస్తున్నాం. ఇలా ఏజ్లు పెంచుకుంటూ నిరుద్యోగులను నట్టేట ముంచెండు ఈ దొంగ కేసీఆర్ అనేవాడు. ఇప్పటికైనా నిరుద్యోగ యువత అర్థం చేసుకోండి. ఈ బీఆర్ఎస్ ఆడిస్తున్నటువంటి పావులో మీరు పడొద్దు అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం.